ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వేధింపుల కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో కొత్తగా తులసిబాబు అనే పేరు వెలుగులోకొచ్చింది. జనవరి 3వ తేదీన విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. త్వరలో ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి స్పీడ్ పెంచినట్టు తెలుస్తుంది. ఎందువల్లంటే ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన వాళ్ళలో ఫస్ట్ అదనపు సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ని తదుపరి మెడికల్ సిబ్బంది అతని కస్టోడియల్లో టార్చర్ చేశారన్న సమయంలో ఆయనకి ట్రీట్మెంట్ సిబ్బందిని వాళ్ళని విచారించారు. తదుపరి ఇప్పుడు ప్రస్తుతం తులసిబాబుని, అంటే ఈ తులసిబాబు అనే అతను సిబ్బందిలో ఆ రోజు కస్టడీకి తీసుకున్న వాళ్ళు రఘురామకృష్ణరాజుని కస్టడీకి తీసుకున్న వాళ్ళలో ఈయన కూడా ఒకరు. అందువల్ల ఇతనికి నోటీసులు జారీ చేయటం, ఇప్పటి వరకు విచారణ అనేది గతంలో అనేకం విచారణ అనేది జరిగినా కూడా ఈ విచారణ అనేది కొత్త తరగా, అంటే వెనక నుండి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసును దర్యాప్తు చేసి నిందితులను బయటికి తీయాలనే ఉద్దేశంతో జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అందువల్ల తులసిబాబుని 3వ తేదీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయడం జరిగింది. తదుపరి విచారణ అనేది ఎవరికి ఉండబోతుంది అంటే సిఐడి చీఫ్ సునీల్ ఉన్నారు మొదటి ముద్దాయిగా, రెండో ముద్దాయిగా ఎస్పీ సీతారామంజనీలు ఉన్నారు, మూడో ముద్దాయిగా విజయపాల్, అంటే విజయపాల్ ఇప్పటికే చేశారు, నాలుగో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. తదుపరి మెడికల్ సూపరింటెండెంట్ ఇప్పుడు మాజీ ప్రభావతి ఆమెని విచారించాల్సి ఉంది. ఆమె కోర్టుకు వెళ్తాం, ఇక్కడికే ఈ కేసుకు సంబంధించి ఆమెకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆమె బెయిల్ కి అప్లై చేసినప్పటికీ ఆమెకి కోర్టు నిరాకరించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎవరిని విచారించనున్నారు, లేకపోతే వీరందరినీ గ్రౌండ్ లెవెల్ లో విచారించి డైరెక్ట్ గా కోర్టుకే న్యాయస్థానానికే ఈ ముద్దాయిల్ని ఐదుగురిని కూడా నిందితులుగా చేర్చి కోర్టుకే పెట్టనున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ కేసు స్పీడ్ పెరిగిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.